అండ్ నన్ను మిస్ అయిన ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, మా అమ్మకి కానీ మా అక్క వాళ్ళకి కానీ. ఎందుకంటే నువ్వు పెళ్ళి నాకు మారిపోయినావు అని అంటారు. ఇప్పుడు ఉన్నా కానీ మా అమ్మతో నేను మాట్లాడలేను. నాకే ప్రపంచం తెలీదు. మా అమ్మ, మా ముగ్గురు అక్కలు, మా అన్న, ఇదే నా లైఫ్. దాదాపు 1 month నుంచి రామా చూడాలనిపిస్తుంది అని అట్లా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాను. 2 days వస్తాను అని. సెట్ కాకపోతే ఇదేమన్నా బటనా ఇక్కడ కుడితే సెట్ కాకపోతే పీకేసి ఇక్కడ పెట్టుకోవడానికి? ఏదన్నా ఉంటే, ధైర్యం ఉంటే నా ముందు వచ్చి నా నెగిటివ్స్ చెప్పండి, నేను మార్చుకుంటాను. ఎంత ప్రాబ్లం ఉన్నా వెంటనే రియలైజ్ అయిపోయి స్మైల్ చేస్తూ ఉంటాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంటికి గార్డెన్ ప్లాన్ అనమాట. ఇంట్లో ఈరోజు గ్రాస్ వేస్తున్నాం అనమాట. మనం వేయట్లేదు, వేపిస్తున్నాము. వాళ్ళు వేస్తూ ఉన్నారు. సో ప్రాసెస్ అన్నీ చూపిస్తా, ఎట్లా వేస్తున్నారు, ఏమేమి కలిపారు అవి చూపిస్తాను. గులికలు చల్లారు, అంటే ఏమి ఎలుకలు ఎందుకు అసలు ఎలుకలు పందికొక్కులు తోడకుండా చిన్న పురుగులు చచ్చిపోతాయి అన్నారు. సో ఫస్ట్ గులికలు ఇక్కడ అంతా చల్లారు. దాన్ని వర్మీ కంపోస్ట్, కోకోపిట్టు, గులికలు 3 చల్లేసి గ్రాస్ పరుస్తూ ఉన్నారు. అంటే కొంచెం డ్రై వెట్గా ఉంది కదా, డ్రై అవడానికి కొంచెం ఇసుకేసారు. అదే రాత్రి వర్షం పడింది ఫుల్గా, అందుకు మళ్ళీ గ్రాసు ఎల్లో కలర్ వచ్చేస్తుంది. ఎక్కువ రోజులు అట్టుంటే పరిచేయాలి వెంటనే. ప్రస్తుతానికి కొంచెం స్టార్ట్ అయింది, సాయంత్రానికి అయిపోద్ది. ఇదిగో ఈ 3 లేయర్లు వేసారు, 3 లైన్లు వేసారు. లేయర్లు కాదు, 3 లైన్లు వేస్తారు. సో ఇక్కడ కూడా టైల్స్ కి ప్రిపరేషన్ జరుగుతుంది. ఇలా అలాగే అక్కడ కూడా వస్తుంది గ్రాస్. ఓ ఆడ కూడా ఉంది, చెట్లలో గ్రాస్ వస్తుంది, దీంట్లో గ్రాస్ వస్తుంది. దాని లోపల అనుకున్నాం కదా, అక్కడ గ్రాస్ వస్తుంది, అవతల కూడా గ్రాస్ వస్తుంది. అవతల అంటే ఎక్కడ? ఆ చెట్లు అదే బాక్స్ లో వస్తుంది. ఏమంటుంది అమ్మమ్మ? స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చింది అదితా కూడా. తేగానే అమ్మమ్మ వచ్చిందంటే అమ్మమ్మకి ఏమి ఇస్తానది, మనుబులు పెడతానంటుంది. పెట్టావా మనుబులు అమ్మమ్మకి? నిద్ర వస్తుంది పదా. ఈ కాశ్మీర్ గులాబీలన్నీ ఒక బార్డర్ కేపిద్దాం అనుకుంటున్నాము. స్మెల్ బాగా వస్తున్నాయి కదా కాశ్మీర్ గులాబీలు. గులాబీలు, ఈ గులాబీలు రోజాలకి కన్ఫ్యూజన్ అయిపోతున్నాయి. నేను అన్ని 2 ఒకేలా ఉంటాయి. పన్నీర్ రోజా స్మెల్ అంత రాదు కానీ కొంచెం స్మెల్ వస్తాయి, బాగానే ఉంటాయి. ఇవి ఒక బార్డర్ అంతా ఇవి వేపిద్దాం అనుకుంటున్నాం. ఇంకొక విషయం ఏంటంటే మా అమ్మ మా నాన్న సర్ప్రైజ్ ఇచ్చారు ఈరోజు. నాకు చెప్పకుండా వచ్చేసారు. నేను షాక్ అయిపోయినా. నేను ఇంటి దగ్గర వర్క్ చేపిస్తా, ఇక్కడ ఉన్నానా నేను. అప్పుడే ఇంకా టిఫిన్కి వెళ్దాము అని చెప్పేసి నడిచి వెళ్తా ఉన్నా. పాపని స్కూల్లో వదిలిపెట్టి ఆది నన్ను ఎక్కించుకొని పోతాడు రోజు. ఈరోజు సరే వెళ్ళు, ఇక్కడ పని ఎక్కువ ఉందని చెప్పేసి ఇంక నేను ఇక్కడే ఉన్నా. ఇంకా నేను ఇంకా టిఫిన్ ఆకలేస్తుందని చెప్పి ఇంటికి బయలుదేరుతా ఉన్నా. ఇట్టే బయలుదేరి అక్కడికి వెళ్ళేసరికి ఫోన్ చేసిండు అది ఏం చెప్పాడు అంతకుముందు, నువ్వు నడిచి రావద్దు, బురదంతా పడుతుంది, ఇక్కడ బురద ఉంది, నీ కార్లో ఎక్కించుకొని వస్తాను లేదా బైక్ వేసుకొని వస్తాను అని చెప్పాడు. వద్దు నేను నడిచి వస్తాను అని చెప్పి నేను నడిచి సగం దూరం వెళ్ళేలో ఫోన్ చేశాడు అది. రా మీ అమ్మ నాన్న వచ్చారు. మా అమ్మ నాన్న వచ్చారు, నిజం చెప్పే అబద్ధాలు చెప్తున్నావు అని అన్న. కాదు మీ అమ్మ నాన్న వచ్చారు, నేను పోయేదాకా కనపడలే నాకు వాళ్ళ కారు. కనపడకపోతే ఏరి వచ్చారా, బైక్లో వచ్చారా లేకపోతే కారులో వచ్చారా అని అడగతానే ఉన్నా పోయినంతసేపు. అయిన తర్వాత సడన్గా సర్ప్రైజ్ చూపిస్తాం అమ్మ నాన్న. ఉప్పుగలు చేయమంటున్నారు పాపకి. ఎందుకు దిష్టి తగులుద్దురా పిల్లలు ఎందుకు పిల్లలు దాకే విధానం తెలియదు నీకు. దిష్టి తీస్తా నువ్వు ఎంగిల్తో కూడా పూ అని ఒకసారి ఇప్పుడు ఏమంటుంది దీని మామూలు మట్టితో రాళ్ళతో దేని దాన్ని తీస్తా కదా. సో ఇంటికి వెళ్ళి లంచ్ చేసి తర్వాత వద్దాము మన ఇంటికి, చూపిస్తాం. ఈరోజు చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఆ గ్రాస్ అయిపోయిన తర్వాత లుక్ ఎలా ఉంది కూడా. ఆఫ్టర్నూన్ 2కి వర్క్ సగం అయింది ఆల్మోస్ట్. ఇప్పటికే కొంత అందం వచ్చేసింది గార్డెన్కి కదా. ఇప్పుడే పెట్టారు కదా, అందుకనే కటింగ్లు బాక్సులు కనిపిస్తుంది మనకి. 2-3 రోజులకి ఆ గ్రాస్ వచ్చేసి అటు ఇటు పడిపోయి మనకు అసలు ఏమీ లేనట్టు కనపడుద్ది నీట్గా. ఇప్పుడే కదా పెట్టింది. వుడెన్ స్టెప్స్ అయితే వేస్తున్నారు, వర్క్ జరుగుతూ ఉంది. ఈరోజు 2 రోజులు పట్టదులేండి. ఎందుకంటే అక్కడ వర్క్ జరుగుతూ ఉంది, వీళ్ళు ఇక్కడ కట్ చేసుకుంటున్నారు. లిఫ్ట్కి మిద్దె మీద టాప్ ఫ్లోర్లో గ్యాప్ ఉంచాలి లిఫ్ట్ పెట్టినప్పుడు. దీనికి గ్యాప్ ఉంచిన దానికి వెంటిలేషన్ కోసం ఒక ఫ్రేమ్ కొట్టి గ్లాస్ పెట్టి రైన్ వాటర్ పోకుండా ప్లస్ వెంటిలేషన్ పోయేటట్టుగా పెట్టాలంట. వాళ్ళు ఈరోజు చెప్పారు. అది చేపిద్దామని పైకి వస్తే అది కన్ఫ్యూజన్గా ఉంది. చూస్తున్నాం ఏం చేయాలనేది. అలా పెడితే వాటర్ పోదు, గ్యాప్ ఓకే. ఇలా పెడితే
కానీ ఇది ఓపెన్ చేసుకుని మళ్ళీ అప్పుడప్పుడు వాళ్ళు పని చేసుకోవాలండి లోపలికి వెళ్ళి. అవును, గేట్ పెట్టేస్తాడు. ఇలా చేస్తే బ్రో ఈ సందులో పోదు వాటర్. ఇది ఇది అడ్డం ఉంది కదా బ్రో. ఏమి వెంటిలేషన్ కావాలిగా. చేతిలో పెడతారా? ఓ మర్చిపోయిన అయిపోతాయి కదా కొత్త పిచ్చుకలు లోపలికి వెళ్ళి గూళ్ళు పెడతాయి. సో వాళ్ళు చెప్పినట్టుగా విండోస్ పెట్టడమే. దినేష్ చెప్పినట్టు పెట్టడం ఇంకా. అది ఇప్పుడైతే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అది వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి. అక్కడ గులాబీ చెట్టు ఉంటే ఆ చెట్టుని వాళ్ళ ఇంట్లో ఓనర్స్ ఫంక్షన్ అయితే పెళ్ళి అయితే డెకరేషన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి పీకేస్తున్నారు. అది ఫస్ట్ నుంచి నేను అడిగి పెట్టున్నా, నువ్వు ఎప్పుడైనా ఇల్లు మారేటప్పుడు అట్ట ఆ చెట్టు పీకి నాకు ఈ లెక్క నేను మా కొత్త ఇంట్లో నాటుకుంటా అనున్నా అనమాట. సో అందుకని చెప్పేసి ఆ స్పెషల్ అంటే గులాబీ చెట్టు మంచి కలరు మంచి స్మెల్ వస్తాయి, అందుకని చెప్పేసి కావాలి అని చెప్పా. అవి ఆల్రెడీ కొమ్మలు తెచ్చి నాటితే అవి బతకల మన దగ్గర, అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ చెట్టు పీకేసి ఉంటే అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. ఇది కావాలి నుంచి ఉదయగిరి బ్రిడ్జ్ అనమాట. ఏ ఊర్లో అయినా బ్రిడ్జ్ ఉంటది. అదే ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళే దారిలో బ్రిడ్జ్లు ఉంటాయి, దారులు ఉంటాయి, అన్ని ఉంటాయి. చెప్పాలి కదా కవిత, మన ఉదయగిరి అంటే మా ఊరు, మా సొంత ఊరు వెళ్ళే రూట్. అందుకనే అంత ఫీల్ అయిపోతున్నాం. విట్స్ కాలేజ్ ఉంటది అనమాట, బాగా ఫేమస్. ఇప్పుడు ఏమో తెలియదు కానీ ఆ విట్స్ కాలేజ్ చదివే వాళ్ళు మాకు మీరే కామెంట్ చేయాలి. ఒకప్పుడు కదా నేను బీటెక్ చదివే టైంలో, మా సీనియర్స్ చదివే టైంలో ఈ పీవీఆర్ విట్స్ లో సీట్ రావాలంటే నందన్ 1000 లోపల 2000 లోపల ఎంసెట్ ర్యాంక్ రావాలి. ఇప్పుడు నైనా మన క్రికెట్ ఆడుతూ ఉంటాం విట్స్ కాలేజ్ పిల్లకాయలతో 1,50,000 అయినా విట్స్ వచ్చేస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు ఎందుకు డౌన్ అయింది అనేది, డౌన్ అయిందా లేకపోతే కాలేజీలు ఎక్కువ అవడం వల్ల ర్యాంక్ ఎక్కువ వచ్చినా ఈ సీట్ వస్తుందో తెలియదు. కానీ ఒకప్పుడు తోపు కాలేజ్, ఇప్పుడు కూడా కాలేజ్ ఫేమసే కానీ తెలియదు పెద్దగా, ర్యాంక్ ఎక్కువ వచ్చిన వస్తుంది. ఇదే ఈ కాలేజే విట్స్ కాలేజ్, ఇక్కడ నుంచి అక్కడ దాకా చాలా పెద్దది. మా అక్క కూతురు కూడా ఇక్కడే చదువుతుంది విట్స్. చాలా ఫేమస్, చాలా మంది గుర్తు చేసిన వాళ్ళు, చాలా డిస్ట్రిక్ట్ లో చదివిన వాళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ అనంతపూర్ అక్కడ నుంచి వస్తుంటారు ఇక్కడికి. కడప ఎక్కువ చదువుతున్నాను ఇక్కడ, బద్వేలు కడప. దీని పక్కనే ఇచ్చుడుగా నందు చూపించు, ఇది మా ఆ విట్స్ కాలేజీ పక్కనే పెద్ద గ్రౌండ్ ఉంటది. ఆ గ్రౌండ్ కి విట్స్ కాలేజ్ మధ్యలో మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళే రూటు. ఈ క్రికెట్ ఇక్కడ విఆర్సీ నెల్లూరులో ఎలాగైతే ఆడతారో 4-5 బ్యాచ్లు ఆడినట్టు ఇక్కడ కూడా 5-6 మంది బ్యాచ్లు ఆడతారు. ఏ బాల్ ఎవరిదో కూడా తెలియదు. కోచింగ్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ, కబడ్డీ అవి జరుగుతూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత మా అక్క కనపడింది. ఈ మధ్య ఏంటంటే మాకు వీళ్ళకి కొంచెం కొట్లాట్లు గొడవలు అయిన వల్ల రాలేకపోయినాం. ఈరోజు వచ్చాములే. కోసం ఏంటంటే కవిత మొక్క అంటే ఇష్టం, మొక్క కోసం ఏదైనా చేయొచ్చని కారు అడ్డం అంట మా కారు తీసుకొస్తున్నాండి. ఇదేనా ఉత్తరాదులు ఉన్నది కదా, ఏం గుర్తు ఒక గుర్తుకోలేదు అయితే. ఇది బతికిస్తా మా హాస్పిటల్ తీసుకెళ్తున్నా. ఎట్టగడ్డ బతికిన ఆయన అంటుంది పెద్దమ్మ పాప. ఎన్ని సంవత్సరాలు అయింది? 3 years. బాగుందిలే, 3 years అయి ఉంటుంది. నేను నొక్కుతా. చూడ బాగా గట్టిస్తుంది, జాగ్రత్తగా ఎత్తుకొని పోతారని. పెద్దమ్మ మంచిది. మా అక్క వాళ్ళకి రెంట్ పెంచండి ఒక 5,000. ఐదే అయింది. ఏమి తక్కువ రెంట్లు అయితే ఆమెకు ఎట్టొస్తాయి? ఓనర్లు అందరూ బాగుపడాలి. 20,000 పెంచండి మా అక్కకి, ఎందుకంటే రోజా చెట్టు ఇచ్చింది కాబట్టి. కవిత అడిగి తీసుకో కవిత, అడగకూడదు ఇది, అడగకుండా తీసుకోవాలి. మనీ ప్లాంట్ ఇది రాలా. ఇప్పుడు చూడండి, ఒక మొక్క కోసం వస్తే ఆదాయం లాభము అన్నీ జరిగినాయి. 4-5 మొక్కలు వచ్చినాయి. నాటాలుగా ఇప్పుడు ఎత్తుకెళ్ళి ఇప్పుడే నాటమా వాటిలో అంతా ప్రొక్లైన్ తెప్పియాలేమో దీనికి కొంత చేయాలంటే. 2,000 ఇచ్చి గంటకి తీపి 50 రూపాయలు చెట్టుకి. సరే అక్క పోతాం. పని కోసం వచ్చేసి మళ్ళీ ఆడ పని ఉంది ఎక్కువ. ఏడబుట్టుకో గుచ్చుకున్నాయి ఉంది అక్క, ఇవన్నీ మాకు కష్టపడే వాళ్ళకి అవును. ఇది పట్టదు. నేను పెడతా ఉండు. ఓనర్కే మాట్లాడితే అది తగులుతుందిరా, అది కట్ చేయాలనుకున్నట్టు అయితే కట్ చేద్దాం వస్తున్నా. అట్లా ఓపెన్లోనే పోదామా? ఏం కాదు అంతే. ఏరేం కదా ఓనర్ మారతల్లా, అందుకని నీ మాట ఇలా
ఓనర్ నేను కదా రేపు నుంచి. ఇదే కాదు ఏం కదా చిన్నగా బతికితే పర్వాలేదు. నిన్నగా మొన్న నేను మా వచ్చి హాస్పిటల్ నుంచి ఇంటికి నిండా పూసున్నాయి 7 పూలకి. 7 పూలు కంటే ఆ చెట్టు సరే జాగ్రత్త. గొంత అయితే తీసాం కానీ పెట్టుకోవచ్చుగా. బాగా కూర్చుకుంటాను. జాగ్రత్త జాగ్రత్త అమ్మా జాగ్రత్త. ఇంకా గొంత తీయాలేమో కదా పాపం అమ్మాను. ఏడవద్దని చెప్పు బుజ్జి. అతి అతి పిల్ల. సో గ్రాస్ వేయడం కంప్లీట్ అయింది. మీకు నిదానంగా చూపిస్తానండి. ఇప్పుడు జస్ట్ ఊరికే అట్లా చూపిస్తున్నాను. సో ఇది ఒక 10 days తర్వాత ఆ ఎల్లో కలర్లో ఉండేది కూడా గ్రీన్ కలర్కి వస్తాయంట. జస్ట్ ఒక 10 days టైం పట్టుద్ది. ఇది వచ్చేసి వర్మి కంపోస్ట్ కోకోపిట్ 2 కలిపినది అనమాట. ఏముంది దాని గురించి చెప్తారు, బిల్డప్ ఇస్తారు అందరూ. అవన్నీ కొనే కదా. ఇది కొన్నది రెగ్యులర్ గా మనం ఏదైనా కొనిందే ఎరువు వేస్తాం. మనం కొనిన దాంట్లో మీ స్పెషాలిటీ ఏముంది? ఇంకా ఆల్రెడీ కొన్నదే మిక్స్ చేస్తున్నారు. అవును, కొంతమంది తయారు చేసుకుంటారు కదా. అవును, మనం కొత్త ఇంట్లోకి వస్తే తయారు చేస్తాము. అవునా? ఏం లేదు, కూరగాయలు వేస్టేజ్, ఫ్రూట్స్ వేస్టేజ్ ఇదే కలిపి ఇది అవుతుంది. అయిపోయింది. పొల్లబెట్టి అంటే దీంట్లో పురుగులు గిరుగులు ఏం కనపట్లేదే. పురుగులు ఎందుకు వస్తాయి? ఇది డ్రై అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు తడిపారు కోకోపిట్. ఇప్పుడు ఏంటంటే ఒక లేయర్ మట్టి వేసేసి ఆకులు చెత్త అంతా వేసేసి కూరగాయ ముక్కలు వేసి, నేను ఆల్రెడీ చేసా కదా అది ఆ ఇంట్లో ఉన్నప్పుడు. ఆడ చేసేవాళ్ళే. అయితే ఇక్కడ దాకా అయింది. కవిత నాటుతా ఉంది. దాంతోపాటుగా ఇక్కడ సిట్టింగ్ ఏరియాకు ప్లాన్ చేస్తున్నాం. సిట్టింగ్ ఏరియా కోసం ఇది వేసాము. ఇది రౌండ్ వస్తుంది కవిత. ఇక్కడ రౌండ్ పైన అది గ్రానైట్ వస్తుంది. గ్రానైట్ వస్తే కూర్చోడానికి కుర్చీలు వేసుకుని కూర్చోడం అంతే. ఇక ఈ పక్కన ఈ ఇంట్లో చూసారా, ఈ అలాంటి తీసుకొని ఇట్లా ఉంటుందిలేండి. ఇక్కడంతా అల్లిచ్చేసి ఇక్కడ సిట్టింగ్ ఏరియా ప్లాన్ చేసింది. అది ఎంతవరకు సెట్ అవుద్దో చూడాలి. నాకు ఏమో ఆనందము, ఈ ఇంట్లోకి వస్తే తొందరగా ప్రశాంతంగా ఉదయాన్నే లేచి చెట్లు పని చేసుకోవచ్చు, తర్వాత ఏ పని అయినా చేసుకోవచ్చు. ఆ నుంచి ఇక్కడికి వచ్చి చేయాలంటే కష్టంగా ఉంది. నా బాధని చెప్పుకుంటున్నాం మీతోటి. ఎవరో కామెంట్ చేసిండ్రు ఇన్స్టాగ్రామ్లో, నాకు భలే హ్యాపీ అనిపించింది. అంటే ఏ ప్రాబ్లమ్స్ లేవు, హ్యాపీగా ఉంటావు ఎప్పుడు అని. హ్యాపీగా ఎంత బాధ ఉన్నా నా ఫేస్లో అసలు బాధ ఉన్నట్టే కనపడదు. ఎంత ప్రాబ్లం ఉన్నా వెంటనే రియలైజ్ అయిపోయి స్మైల్ చేస్తూ ఉంటాను. నా చిన్నప్పటి నుంచి నాకు అదే అలవాటు. మా అక్క వాళ్ళు నన్ను మిస్ అయిన ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, మా అమ్మకి కానీ మా అక్క వాళ్ళకి కానీ. ఎందుకంటే నేను మాట్లాడకపోయినా కూడా నువ్వు పెళ్ళైనాక మారిపోయినావు అని అంటారు. నేను ఒక్కరోజు మాట్లాడను, అంటే ఒక్కరోజు కాదు, ఒక్కోసారి 2-3 రోజులు కూడా మాట్లాడే టైం ఉండట్లే ఈ మధ్య. ఈ ఇంటి పనితోనే ఈరోజు ఉదయం వచ్చానా సరిపోయింది, ఇంట్లో పని చేసుకున్నాను వచ్చానా 7 సరిపోయింది, పాప ఇదే సరిపోద్ది అనమాట. మా అమ్మ మా నాన్న వచ్చినా కూడా వంట చేశాను, వాళ్ళు తిన్నారు, నేను తిన్నాను, వచ్చేసాను. ఏం మాట్లాడాల, ఉండండి మా అంటే సడన్గా నిన్ను చూడాలనిపించింది వచ్చినము అని అన్నారా. సరేలే అని చెప్పి, సరే వెళ్ళి అయితే మళ్ళీ వస్తానన్నావు కదా అని అంటే మేము ఇంట్లో చేరే టైంకి వస్తాను అని. అప్పుడు పనులు ఉంటాయి కదా. ఇప్పుడు ఉన్నా కానీ మా అమ్మతో నేను మాట్లాడలేను. కానీ నాకేమో మా అమ్మకి అంటే చిన్నప్పటి నుంచి గారాభంగా జాకిండు మా వాళ్ళు. ఎప్పుడు వాళ్ళు వండి పెడితే తిని పేర్లు పెట్టి వంకలు పెట్టేదాన్ని. ఇప్పుడు నన్ను అంటారు, ఏమమ్మా ఇప్పుడు బాగా చేస్తున్నావా, మాకు అంతా వంకలు పెట్టేదాన్ని కదా అని. మీ అమ్మాయి కాలు హైలైట్ కవుతా మాట్లాడు 1000 నిజంగా పెట్టు. అసలు చూడు ఏం చేయలేదు, చెట్లు నాడుతున్నాను. మీరు ఊరికి పోయింది కూడా నేను ఫోన్ చేయలేకపోయినాను. పోయినరా లేదా నేను అడగడానికి కూడా. అది కాదు 1000 చెప్పు, వీడియోలో చెప్తుంటే. వీడియోలో చెప్తా ఉన్నాను, నీకు 1000 సంవత్సరాలు, 1000 వద్దులే 100 సంవత్సరాలు. వీడియోలో మాట్లాడుతూ ఉన్నా. మా అమ్మ వస్తే మాట్లాడను కూడా లేదు, వాళ్ళతో ఒక మాట కూడా మాట్లాడలేకపోయినాను సరిగా అని చెప్తా ఉన్నా. వీడియో తీస్తా ఉన్నాము. వెళ్ళారుగా పూలు మర్చిపోయి ఇచ్చిందంట అమ్మ ఉదయం. పూలు కూరగాయలు పండిని అన్నీ తెస్తుంది.
మా అదితో ఏం తెచ్చామని అడిగింది కదా, అదే చెప్పమన్నా. ఎండు మిరకాయలు తెచ్చింది, బెండకాయలు, బత్తాకాయలు ఇది తెచ్చింది అని. అంటే మా అమ్మలు వచ్చే దారిలో షాపింగ్స్ ఏమి ఉండవు. మా అమ్మకి పండినే తెస్తుంది మ్యాక్సిమం. అదనమాట. మళ్ళీ చేస్తాలే మమ్మీ. ఇది పిసుకుతున్నా కదా, అందుకు పెట్టేసాలే. కొంచెం ప్రశాంతంగా ఇంటికి పోయినాక మాట్లాడతా. ఒక 1 month నుంచి ఎప్పుడు వస్తా చూడాలనిపిస్తుంది. అంటే నాకు ఏమైనా సీన్స్ కానీ ఏమైనా సాంగ్ విన్నా వెంటనే గుర్తొస్తారు మా వాళ్ళు. ఎందుకంటే నాకు ఏ ప్రపంచం తెలీదు. మా అమ్మ, మా 3 అక్కలు, మా అన్న, ఇదే నా లైఫ్. అక్కడే ఉన్నా నేను, ఇప్పుడు కూడా అక్కడే ఉంటా. అంటే వేరే ఫ్యామిలీతోనే ట్రిప్పులు, ఫ్రెండ్స్తో కూడా ఏ ట్రిప్పు వెళ్ళాల నేనైతే. ఇప్పుడు పెళ్ళైనాక అడుగుతున్నా పోదామా అని మా ఫ్రెండ్ కాంచనా అని. ఆ పిల్ల కూడా రెడీగా ఉంది, కానీ ఆ పిల్ల ప్రెగ్నెంట్, అందుకని మేము ఇప్పుడు వెళ్ళలేకపోయినాము. అట్లా నేను ఎప్పుడు ఫ్యామిలీతోనే ఎక్కువ టెంపుల్స్కి వెళ్ళేది, పూజలు, ఫ్యామిలీ, ఇదే తెలుసు నాకైతే. ఇప్పుడు కొత్త ప్రపంచం, అందరు సబ్స్క్రైబర్స్. నాకు అసలు ఇంట్రోవర్ట్ నేనైతే. యాక్చువల్గా నాకు కొత్త వాళ్ళు వచ్చినా నాకు మాట్లాడడం ఇష్టం ఉండదు. ఇష్టం అంటే భయం. అంటే అవతల వాళ్ళకి మాట్లాడాలని ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలియదు కదా మనకి, అందువల్ల నాకు భయం అనమాట. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఇంక నేను మాట్లాడతా. అట్లా సందడిగా చేసేదాన్ని మా అక్క వాళ్ళ ఇంట్లో. మా అక్క కూడా నన్ను మిస్ అవుతూ ఉంటుంది. నా పిచ్చి చేష్టలు, నా కోచ్ చేష్టలు, అన్నీ తింగర చేష్టాలు. ఐస్కాంతం కూడా మింగిన నేను. హాస్పిటల్కి తీసుకెళ్ళి యాక్చువల్గా మా అక్క కొడుకు పైన పెట్టుకొని కింద తిప్పు కవిత ఎట్లా తిరిగిద్ది అని అన్నాడు. ఎట్ట పెట్టుకొని ఎట్ట తిప్పితే ఇది ఎట్టన్నా మింగేసిన. ఒరే నాయన, నేను డిగ్రీలో ఉన్నాను, సెకండ్ ఇయర్. మింగేసి మా అక్క అయితే వచ్చి మంచం మీద పండేసి వాంతి చేసుకొని కప్పు అని బాగా ఉంది. అసలు నేను మింగినానా అని డౌట్ నాకు. అంటే మింగింది కూడా తెలియదు, అది చాలా సాఫ్ట్గా ఉంది. నవ్వుతారు కాదు, అసలు నాకు బ్లాంక్ అయింది. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? హాస్పిటల్కి అడవుడిగా హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు. ఓ అమ్మ, ఆ డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయాలి అని, ఇది బాత్రూంలో రాకపోతే ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అని అన్నాడు. అప్పుడు అనుకున్న, ఓరే నేను చదువుకుంటున్నాను, ఇప్పుడు ఆపరేషన్ చేస్తే ఏందిరా నాయన పరిస్థితి. నాకైతే పిచ్చి పట్టింది. మా అక్క అయితే తిడతా ఉంది, వాడు చెప్తే నువ్వు చేసేది నువ్వు తిక్కల్దాను, ఇంత తిక్కల్దాను అని. అంటే నాకాడ చిన్నపిల్లల చేష్టాలు ఎక్కువ ఉన్నాయి, కానీ పెళ్ళైనాక చాలా తగ్గించేసిన అనుకోండి. నా లైఫ్ స్టోరీ చాలా పెద్దది, కానీ ఒకటే ఫ్యామిలీలో ఉంటుంది నా లైఫ్ స్టోరీ మొత్తం. నిదానంగా అన్నీ చెప్తా ఉంటా, చాలా బాగుంటుంది కూడా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నేను ఎక్కడుంటే అక్కడ ఫన్ ఉంటుంది ఎక్కువ, కానీ వీడియోస్లో అంత ఫన్గా ఉండను. ఎందుకంటే అందరికీ నచ్చకపోవచ్చు, ఏమో నాకు తింగరగా ఉండడం ఇష్టము, అంటే ఉంటాయి. కానీ ఎప్పుడు నా ఫేస్ మీద స్మైలే ఉంటుంది. ఎంత బాధ ఉన్నా కానీ, బాధలు అనేది అందరికీ ఉంటుంది. నాకు బాధ ఉందని కాదు, బాధ ఉన్నా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. రేపు పోయే వాళ్ళం, రేపు పోతామో ఇప్పుడు పోతామో తెలియనప్పుడు ఎందుకు హ్యాపీగా ఇప్పుడు పాత విషయాన్ని వదిలేసి కొత్త దాంట్లోకి రండి, అయిపోద్ది, హ్యాపీగా ఉండొచ్చు. అలాగా ఆ కామెంట్ చూసినప్పుడు నాకు భలే అనిపించింది. నేను అటు ఇటు తిప్పి మళ్ళీ ఇచ్చి చెప్పుకుంటా, మీకు అర్థమైద్దిలే నా స్టోరీ. ఒక దాదాపు 1 month నుంచి రామా చూడాలనిపిస్తుంది అని అట్లా అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాను. 2 daysలో వస్తాను అనింది, సడన్గా వచ్చింది. సడన్గా సర్ప్రైజ్ ఇచ్చింది, షాక్ ఇచ్చింది. సడన్గా వచ్చేసరికి వెళ్ళిపోయిందిలే, మళ్ళీ వస్తుంది. నేను ఇది నాటాలి, రే అది తీసుకురా, రాయి టైల్ రాయి తీసుకురా. అంటే నాకు అనిపిస్తుంది, నా ఏజ్ ఉండే వాళ్ళకి నేను నచ్చకపోవచ్చు, నాకన్నా 2-3 years పెద్దగా ఉండే వాళ్ళందరికీ నేను నచ్చుతా. అదేందో కానీ నువ్వు అనుకుంటున్నా అంతే. నిజంగానే నాకన్నా 1 year 2 year కరెక్ట్ నా ఏజ్ వాళ్ళకి కూడా నేను సెట్ అవుతా, కానీ నా ముందు ఏజ్ వాళ్ళకి నేను సెట్ కాకపోవచ్చు. అంటే అఫ్కోర్స్ అందరికి అంతే కదా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళ మాటలు మనం వినము, ఎందుకంటే మనం వాళ్ళకన్నా తెలియకల వాళ్ళం అనుకుంటాం. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, ఏదైనా పని చేసేటప్పుడు ఇది ఓకే, ఇది సెట్ అవుతుందా లేదా, ఇంకొక ఆప్షను ఇట్లా అనిపిస్తుంది. అంటే సెట్ కాకపోతే ఇదేమన్నా బటనా, ఇక్కడ కుడితే సెట్ కాకపోతే పీకేసి పెట్టుకోవడానికి, అది కాదు కదా. ఇది వర్కర్స్ వచ్చి చేయాలి, మెటీరియల్ తేవాలి, దాని ఖర్చుతో కూడిన పని, అది చేస్తే ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందో రాదో తెలీదు. అట్టా ఆ టెక్స్చర్ పెయింట్, ఆ రాయల్ స్టుక్కో పెయింట్ కన్ఫ్యూజ్ అయిపోయి దానివల్ల నేను డ్యామేజ్ అయిపోయినా. అది ఒక్కటే నాకు పెద్ద ప్రాబ్లమాటిక్ చేసింది. ఇప్పటికీ చేస్తుంది, లైఫ్లో కూడా చేస్తుందో ఏమో నాకు తెలియదు. కానీ ఫైనల్గా ఇది సిట్అవుట్ ఏరియా చేసేటప్పుడు కూడా అన్ని ఇమాజినేషను. ఇక్కడ నుండి చూసి ఇట్లా వేస్తే 4 కూర్చోవచ్చు, ఇటు నుంచి ఆర్చ్ లాగా పెట్టాలి, అక్కడ ఆర్చ్ వస్తుంది, ఆర్చ్ లాగా పెట్టాలి, దానికి వల్లియాలి,
శంకు పూలు అల్లియాలనుకుంటున్నా. అవైతే ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది, ఫ్లవర్స్ కూడా లావెండర్ కలర్ కదా, నాకు బాగా ఫ్యూచర్లో గార్డెన్ వీడియోలు అల్లాడిస్తాను అంటున్నావు. అఫ్ కోర్స్ అల్లాడిస్తా. అంటే మీరు మీకు తెలిసింది నాకు షేర్ చేయండి, నేను నేర్చుకున్నవి మీకు నేర్పిస్తా, అంతే అంతే. అంటే ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం మనం, అంతే. ఇదేందుకు అవుతున్నావు ఈరోజు రెచ్చిపోతున్నావు నిజంగానే, ఫస్ట్ టైం ఇంట్లో మాట్లాడడం. అవునా? ఏమో మా అమ్మ మా నాన్న వచ్చారుగా, ఆనందం బాధ అన్నీ కలిపి బయటకు వస్తున్నట్టున్నాయి. సో ఇక్కడ ఆర్చ్లాగా వస్తుంది. ఇది మా ఆది ప్లాన్ అనమాట. అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసి అది ప్లాన్ చేసాము. ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఇంకా రాలేదు, వస్తే చాలా బాగా వస్తుంది. ఇది అవుట్పుట్ ఫైనల్ వస్తే. వుడెన్ స్టెప్స్ అయితే లుక్ వైజ్ ఎక్స్ట్రాడినరీ, సూపర్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చినాయి, ఎందుకంటే స్కిడ్ అవ్వదు, చాలా అది ఆ ఫీల్ వేరుగా ఉంది. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దురులేండి. చూపిస్తారండి ఫస్ట్, చూపించి ఎండ్ చేద్దాం. కొత్తది ఏందో ఊపులో ఉంది మాకు రోజు. జస్ట్ ఇక్కడంతా దుమ్ము పడిందిలే, ఇదంతా క్లీన్ చేసి వార్నిష్ చేయాలి. ఈ టైల్సే వేయించా, ఇక్కడ టైల్సే. ఇది చూడండి ఆ ఫీల్, అంటే ఎట్లా ఉందంటే గోవా అట్లా వెళ్ళినప్పుడు వుడెన్స్తో స్టెప్స్ ఉంటాయి కదా నాన్న. ఈ రోజు నేను అన్నీ ఏదో విపరీతంగా మాట్లాడుతున్నాను. అవి బాగుంటాయి. అంటే ఇది సజెషన్ ఇస్తున్నా, ఎవరికైనా వుడ్ స్టెప్స్ ప్రిఫర్ చేయండి. ఇంకా చెదులు పట్టింది ఇట్లాంటివి అంటే నాకు సంబంధం లేదు. లైటింగ్ ఎలా ఉందో చూడండి. ఇప్పుడు లైటింగ్లో మాట్లాడుతున్నాం, మన ఇంటి లైటింగ్లో భలే కలర్ఫుల్ కనపడుతున్నాయి కదా. సో స్టెప్స్ అయితే అయిపోయినాయి, రేపు ఏదో పాలిష్ చేయాలి, ఇంకా జరుగుతున్నాయి. రేపు కూడా జరుగుతుంది వర్క్. ప్రస్తుతానికి చూపిస్తా, మళ్ళీ ఫైనల్ అయిన తర్వాత మళ్ళీ చూపిద్దాం. ప్రస్తుతానికి వేసుండ్రు, చూద్దాం. అది కుదిరితే వుడ్ స్టెప్స్ వేసుకోండి, అది నా సజెషన్. ఎందుకంటే బాగుంటుంది, తగిలిన ఇబ్బంది ఉండదు, దెబ్బలు తగలవు, పిల్లలకి స్మూత్గా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ చూపిస్తానండి. ఫైనల్ అవుట్పుట్ ఇప్పుడు కాదు, ఇంకా 2-3-4 days. సో లిఫ్ట్ కూడా వర్క్లోకి వస్తుంది రేపటి నుంచి. మోస్ట్లీ వర్క్ జరుగుతూ ఉంది. ఇది అది అర్థం ఉందా లేదా? అర్థం లేదు. ఏమైంది అర్థం? ఓ అర్థం పైకి పోయింది. అర్థం పైకి పోవాలా, ఇటు పోయింది. ఓ లోపలికి పోయిందా? సో ఇదేదో హోల్ వేయించాలని చెప్పారు వాళ్ళు, రేపు చేయించాలా, రేపు ఫైనల్ అవుతుంది. అప్డేట్స్ లిఫ్ట్ ఇవన్నీ కొట్టి పెట్టున్నాను. పదా కథ కంటిన్యూ భయ్యా. ఈరోజు నెగిటివ్ కామెంట్లు రావు కోత ఒకటి కూడా నీకు వచ్చినా ఏం లేదు. ఎందుకంటే నేను అందరికి నచ్చాలని రూల్ లేదు, అది నచ్చాలని రూల్ లేదు, ఎవరు నచ్చాలని రూల్ లేదు. ఎందుకంటే నా మైండ్ సెట్ ఉండే వాళ్ళకి మాత్రమే నేను నచ్చుతా. ఇప్పుడు మాది మైండ్ సెట్ ఉండే వాళ్ళకి మాది నచ్చుతాడు. అట్లా మీ మైండ్ సెట్ ఎవరైనా, ఇప్పుడు ఇంటి పక్కన వాళ్ళకైనా మనం నచ్చలేదు అంటే వాళ్ళ మైండ్ సెట్ మీ మైండ్ సెట్ సెట్ అవ్వలేదని, అంతే తప్పించి వాళ్ళు ఈ వేషం ఉండి ఏదో నెగిటివ్ కామెంట్స్ చేస్తే అసలు నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకూడదు. వాళ్ళకి అంత టైం ఉన్నంత యాక్చువల్గా అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని, కానీ ఇప్పుడు నాకు నాలెడ్జ్ వచ్చింది. రాటు తేలే అంతే. నెగిటివ్ కామెంట్స్ ఏదన్నా ఉంటే, ధైర్యం ఉంటే నా ముందు వచ్చి నా నెగిటివ్స్ చెప్పండి, నేను మార్చుకుంటా. అయినా మార్చుకోవాలని కూడా రూల్ లేదు, ఎందుకంటే నా బిహేవియర్ ఇంతే. నేను మహా అయితే ఒక 30 సంవత్సరాలు బతుకుతా, నా లైఫ్ నేను ఇట్లా ఎంజాయ్ చేసి చచ్చిపోతా అంతే. ఒకరి కోసం మారాలనే అవసరం లేదు, నా ఆది కోసం నేను మారతా. ఎందుకంటే ఇష్టం కాబట్టి. అది ఇష్టమైన వాళ్ళ కోసం మారండి, తప్పులేదు, కానీ అందరి కోసం మారద్దు. ఈరోజు మొత్తం అల్లాడిచ్చావు వీడియో అంతా నీదే. షాక్ అయ్యి షేక్ అవ్వాలి. మీ అమ్మ వస్తే నువ్వు షాక్ అవ్వడం కాదు, సబ్స్క్రైబర్లు షాక్ అవుతున్నావు. ఈ పిల్లకి ఏమో పట్టింది ఈరోజని. దెయ్యం నాయన ఇట్రా, నువ్వు ఇట్రా. ఏం సంగతిలో? నేను సెట్ వేసిన ఏది పెడతారా? ఇది భలే పన్ను కాదు, నువ్వు రావాలా. ఇది మిస్టేక్ బాగండి, మామూలు పని కదా మా నాయనది ఇది. ఏంది చెప్పు. మునగ చెట్టు నాటిన 4 నెలలు అయింది నాటి. ఇవాళ చెట్టు పెద్ద అయింది, ఒక కాయ ఉంది, ఇంకో పిన్ ఉంది. వీటికి మనిషిని పెడదామని ఉండ కాపలాకి. గన్మెన్ రాత్రి మా నాయన ఫ్రెండ్స్ అందరూ ఫుల్ కామెడీ. నేను రాగానే మీ నాయన ఈ మునగ చెట్టుకి గన్మ్యాన్ మాట్లాడమంటారు, గన్మ్యాన్ మాట్లాడే ఆదిరెడ్డి అంటారు. ఇది నాటలేదమ్మా, అట్ట పెట్టి వరకు. ఇది కస్తూరి యాక్చువల్గా పాయిజన్ అని తెలియక ముందు 2 చెట్లు తెచ్చా. ఎప్పుడైతే ఆ వీడియో వచ్చిందో అప్పుడు పక్కన వేసా. మా ఇది నాటితే మళ్ళీ అద్విత ఏమన్నా నోట్లో పెట్టుకుంటుందా, మనమే బై మిస్టేక్ ఏ నాటం కానీ అల్లాడు పెడదాం, అల్లాడు వేద్దాంలే. ఇది ఏందన్నా నిజంగానే సెక్యూరిటీ కావాలంట. సెక్యూరిటీ కావాలి. ఎందుకు? ఎవరు ఎత్తపోతారని కాయలు. ఇది 2 కాయలు ఏమి ఎత్తపోతారు. అలా ఆకు కోసం పోయింది అల్లవాడు. కాల్ చేయకూడదు.
కుదరలా కాల్చడానికి కుదరలట. అడిగిందిలే. గన్ మ్యాన్ పెడతారు కదా, బుల్లెట్ తో కాల్ చేస్తారంట. అసలు సెక్యూరిటీ మామూలు సెక్యూరిటీ కాదు. అయితే తాగు కోసుకొని పోతానంటే కోసపోరాను. ఎవరు నన్ను కోసుకొని ఇగురులు వస్తాయిలే. ఇంకా ఇగురులే దాని అమ్మగాడికి పూత కూడా వస్తుంది. మా అంతంగా ఇదిగో పూత చూడు. ఆయన అసలు ఈ మునగ చెట్టుకి కానీ 1 కేజీ కాయలు కానీ కాస్తే కేజీ అని 50 కేజీలు కాయలు కాస్తాయి. ఒక్కసారి మార్కెట్కి వెళ్తుందంట. మార్కెట్గా పోడా తలాపతి ఇచ్చేస్తా. నీ గుణం అది కాదని చెప్తూ కదా. తలాపతి ఇస్తా ఇప్పుడు ఈయన కదా ఎప్పుడు ప్రస్తుతానికి ఇస్తా. తర్వాత నేను 10 ఇచ్చి 20 తీసుకుంటా వాళ్ళ కాడ ఒకటి అంతే. వాళ్ళ కాడికి ఎత్తగా వేయడం, వాళ్ళ ఇంటి ఏదైనా ఉంటే తెచ్చుకోవడం. కామెడీలే మన ఆయన. బాయ్. సరే ఓకే, ముందు ఇట్టే హ్యాపీగా మీతో నేను మాట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఇస్తావా? ఎక్కడ ఇస్తావు? అది ఎక్కడొకటి ఇస్తారో ఒకసారి చెక్ చేసి ఫాలో అవ్వండి. మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో కామెంట్లు చేసిన వాళ్ళకి కింద వెళ్ళిపోతే తెలియదు తప్పించి ఆల్మోస్ట్ అందరికి రిప్లై ఇస్తా. అమ్మాయిలకైతే ఖచ్చితంగా రిప్లై ఇస్తా. అది చాలామంది ఇచ్చి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, నా ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఎంత క్లోజ్ అయినారో, క్లోజ్ ఫ్రెండ్స్ అయినారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినారు. వాళ్ళ ఫంక్షన్స్కి మేము, మా ఫంక్షన్స్కి వాళ్ళు అన్నట్టు చాలా క్లోజ్ అయిపోయినాం. చాలా పెద్ద ఫ్యామిలీ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కుదిరితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.